పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా నీటి వనరులను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే అనుమతులు తెచ్చాం. ఇవాళ ఆ అనుమతులన్నింటినీ తుంగలో దొక్కుతాం. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జలసౌధలో కనుక జరిగే మీటింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే, ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను, ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. జలసౌధ ముట్టడించైనా సరే ఈ తెలంగాణ చేవగాని చేతగాని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం. 8+8 అని మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు పాలేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు, మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ.